కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. కష్టానికి కృంగిపోతే ఏది కూడా సాధించలేము. మేము పడ్డ స్ట్రగుల్స్ ఇంక చాలామందికి అసలు లేవు. మేము అంటే పడ్డారు, వాళ్ళ కష్టాలు వాళ్ళే, మా కష్టాలు మావి. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత, నాకు మా బేబీ పుట్టిన తర్వాత నాకు మదర్ మిల్క్ అనేది తనకు లేకపోతే మేము ఆల్మోస్ట్ 450 రూపీస్ 490 రూపీస్ ఒక పాల డబ్బా ఉండేది లాక్టోజన్ది. అది కొనడానికి మేము పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. మా వారైతే అడగని వాళ్ళు లేరు పైసలు. స్టార్టింగ్లో కొద్ది రోజులు నేను మా అమ్మ ఇచ్చిన డబ్బులతోటే నేను బతికిందేమో. వాస్తవానికి నా బిడ్డను నేను బతికించుకున్నా అంటే దానికి కారణం మా అమ్మ. ఎన్నోసార్లు డబ్బులు హెల్ప్ చేసింది మా అమ్మ నాకు. ఎన్నోసార్లు మా సార్ ఎక్కడెక్కడ ఎవరెవరిని అడుగుతున్నాడో నాకు తెలియదు, కానీ సాయంత్రానికి పాల డబ్బా కావాలి అంటే పాల డబ్బా తీసుకొనే ఇంటికి వచ్చేటోడు. కానీ దాని దగ్గర ఉందా లేదా నాకు తెలియదు, కానీ నా బిడ్డ నాకు ముఖ్యం కాబట్టే ఆ రోజు అట్లా నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు వెస్టీజ్లో మా హైయెస్ట్ చెక్ 7.5 లక్షలు, మేము 2 కోట్లు పెట్టి ఇల్లు తీసుకున్నాము.